చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు రాజకీయ కోణంలో ఫైట్ చేసేది వేరే, భక్తుల సెంటిమెంట్స్తోని ముడిపడినటువంటి సంస్థని ఆ ఎన్డీఏ సమావేశంలో మీరు ఏం డెవలప్మెంట్స్ చేయబోతున్నారు అని చెప్పడంలో ఇలా జరుగుతుంది, దీన్ని మనం చేయాలి ప్రక్షాళన అనేటువంటిది ఓపెన్గా ఆ లడ్డూలో మిక్స్ చేసేశారు, అందరు భక్తులకు పనిచేశారు, తినేశారు, ఇదంతా జరిగిపోయింది అన్నటువంటి విషయాన్ని వారైతే చెప్పారో అది హిందువుల మనోభావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులని చాలా బాధ గురి చేసింది, ఆగ్రహానికి గురి చేసింది. కొన్ని చోట్ల భక్తులు వాలంటరీ మీడియా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది దేశవ్యాప్తంగా. ఈరోజు ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ బోర్డుకి ఎనార్మస్ పవర్స్ ఉంటాయి, అటెండెన్స్ బాడీ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో స్వామివారి లడ్డు విషయంలోకి వచ్చేసరికి టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యేటప్పుడు 16 మంది బోర్డు సభ్యులు, ఎండోమెంట్స్ కమిషనరు, ఈఓ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గవర్నమెంట్, వీళ్ళందరితో కూడినటువంటిది ఒక కమిటీ టీటీడీ బోర్డులో ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయము, బోర్డు కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ప్రతి విగ్లో కూడా కమిటీస్ వేస్తారండి. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి అందరికీ తెలవాలి. ఇది 2019లో టీటీడీ బోర్డ్స్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు అందులో ఫైనాన్స్ కమిటీలో నారాయణ స్వామి శ్రీనివాసన్ మెంబర్, ఇండియా సిమెంట్స్ ఓనర్, జె రామేశ్వరరావు మెంబర్, మహిఓం గ్రూప్స్ అధినేత, రాజేష్ శర్మ, క్యాప్రీ గోల్డ్ అనే ఒక సంస్థ ముంబైలో ఉంది, కుపేందర్ రెడ్డి కర్ణాటక నుండి, బెంగళూరు స్పెషల్ ఇన్వైట్ అని రాశారు. ఫైనాన్స్ కమిటీ అండ్ సిఓ, ఇది ఫైనాన్స్ కమిటీ. పర్చేస్ కమిటీ అంటే ఈ లడ్డుకు సంబంధించినటువంటి కమిటీ, కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇప్పుడైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ లడ్డు సబ్జెక్టు విషయంలో పర్చేస్ కమిటీ అనేది కె పార్థసారథి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు హౌసింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నారు. కృష్ణమూర్తి వైద్యనాథన్, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 4 టైమ్స్ బోర్డు మెంబర్గా కంటిన్యూస్గా ఉన్నాడు. వీరిని రికమెండ్ చేస్తున్నది అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో కూడా చేశారు దిగిపోయేటప్పుడు 2017, 18, 19 ఆ 2 ఇయర్స్ కూడా కృష్ణమూర్తి వైద్యనాథన్ కంటిన్యూ అయ్యారు. తర్వాత 19, 20, 21, 22, 23, 24 నుంచి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. గవర్నమెంట్ పడిపోయింది, ఆయన బై డిఫాల్ట్ దిగిపోవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి టీటీడీ బోర్డులో కంటిన్యూ అయినటువంటి చరిత్రలో నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకు? రికమెండేషన్ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఇది నాకు తెలుసు. కృష్ణమూర్తి వైద్యనాథన్ అనే ఆయన పర్చేస్ కమిటీలో ఉన్నాడు. ఈరోజు 2 రాజకీయ పార్టీలతో సంబంధించిన సబ్జెక్ట్ కాదండి ఇది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తి కృష్ణమూర్తి గారు పర్చేస్ కమిటీలో ఉన్నారు. వారు కూడా దీనికి వివరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం, పరస్పర విమర్శలు చేసుకోవడం కాదండి. టీటీడీ ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి పర్చేస్ కమిటీలో వీళ్ళ పర్యవేక్షణ ఎలా ఉంది, తప్పు జరిగిందా లేదా అన్నటువంటిది అప్పుడైనా ఇప్పుడైతే బోర్డు కాన్స్టిట్యూట్ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఒకటే ప్లేస్లో కూర్చున్నప్పుడు మానిటరింగ్ సిస్టమ్ కూడా అంత క్షేత్రస్థాయిలో జరగాలి. కేవలం ఎయిర్పోర్ట్కి రాగానే కారు పెట్టడం, కారు ఎక్కడం, అలిపిరి దగ్గర ఎటువంటి చెక్ పింక్ లేకుండా డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవడం, అటెండర్ తాళంచెలు పట్టుకొని ఉండడం, తలుపులు తీసి ఉండడం, అటెండర్లు అడవుడి మామూలుగా ఉండదు, కొండపైన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, సార్ దర్శనానికి ఇప్పుడు వెళ్తారా, రేపు మార్నింగ్ వెళ్తారా, ఎనీ టైం వాళ్ళు అనుకున్నప్పుడు. అంత హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి పనిచేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి జవాబుదారీతనం టీటీడీ ట్రస్ట్ బోర్డు అండి. ఇందులో ఇద్దరు ముఖ్యమంత్రులను అనడానికి వీల్లేదు. ఇది ట్రస్ట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అక్కడ బోర్డు పర్యవేక్షణ మైక్రో లెవెల్లో ఎలా జరుగుతుందో అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు మాత్రమే దానికి పూర్తి బాధ్యత వహించాలి. తర్వాత ప్రశాంతి మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, వారు టీడీపీ ఎమ్మెల్యే, అంతకుముందు టీటీడీ బోర్డు మెంబరు, వారు కూడా 2 టర్మ్స్ చేశారు. తర్వాత ఢిల్లీ టెంపుల్ చైర్మన్ కూడా చేశారు. డిపి ఆనంద్ కర్ణాటక, అదేవిధంగా వెంకట భాస్కర్ గారు కావేరీ ఫుడ్స్ సీడ్స్ ఓనరు, సంపత్ రవినారాయణ గారు, చెవిరెడ్డి భాస్కర్, ఫైనాన్స్ కమిటీ ఎఫ్ అండ్ సిఓ బాలాజీ గారు,
ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పర్చేజ్ హెడ్. ఇప్పుడు మీరు చదివిన పేర్లన్నీ కూడా పర్చేజ్ కమిటీ, అంటే పర్చేజ్ కమిటీ. ఈ లడ్డు తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పప్పు కావచ్చు, ఇంగ్రీడియంట్స్ కావచ్చు, నెయ్యి కావచ్చు, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ, కొనే అధికారం అంతా కూడా వీళ్ళే చేసేది. ఈ పర్చేజ్ కమిటీ 8 మంది ఉన్నారు. మీరు పేర్లు ఒకటి కృష్ణమూర్తి వైద్యనాథన్ పేరు చెప్పారు, అలాగే ఇప్పుడు మంత్రి పార్థసారథి చెప్పారు, వేమిరెడ్డి ప్రశాంత్ చెప్పారు, అనంత్ గారు, వెంకట భాస్కర్ గారు, సంపత్ రవినారాయణ గారు, చెవిరెడ్డి భాస్కర్ గారు, FNCO చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా ఉన్నారు పర్చేజ్ కమిటీలో. అయితే తర్వాత మీకు ఐడియా అందరికి తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత వచ్చేది ఇంజనీరింగ్ వర్క్స్ కమిటీ. అందులో కూడా బోర్డు సభ్యులు ఉంటారు. టీటీడీలో సివిల్ వర్క్స్కి కొన్ని వందల కోట్లు కేటాయిస్తారు. ఇంజనీరింగ్ వర్క్స్ కమిటీ ఉంటుంది. తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది, అపీల్స్ కమిటీ ఉంటుంది, హిందూ ధర్మ ప్రచార ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. తర్వాత బర్డ్ ట్రస్ట్, అంటే అక్కడ నడుస్తున్నటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి ఈ ఆర్థోపెడిక్ సంబంధించింది, స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్, స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, స్విమ్స్ బోర్డ్, గవర్నింగ్ బోర్డ్, ఎస్వి కాలేజ్ న్యూఢిల్లీ. సో 11 కమిటీలకి 16 మంది బోర్డు మెంబర్స్ని డిఫరెంట్గా వేయడం అనేది టీటీడీలో వస్తున్నటువంటిది ఆనవాయితీ. సో వీళ్ళేదో తప్పు చేశాను నేను అనట్లేను. అంటే మీరు ఒక ముందు ఫైనాన్స్ కమిటీ ఒకటి చదివారండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అంటే ఫైనాన్స్ అలొకేషన్ జరిగేటప్పుడు టెండర్స్ L1 L2 వచ్చిన వాళ్ళకి ఫైనాన్స్ కమిటీలో ఆ అప్రూవల్ అనేది బోర్డుకు తీసుకొస్తారు. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సబ్ కమిటీలో అవి బోర్డు దృష్టికి వస్తాయి. బోర్డు ఫైనల్గా అప్రూవల్ చేసినాక అవన్నీ రిలీజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొనాలి అంటే ఫైనాన్స్ కమిటీ నుంచి అప్రూవల్ రావాలి. ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ రావాలి, పర్చేస్ కమిటీ నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, ఇదంతా కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పి. అంటే నేను చెప్పేది కమిటీల గురించి నేను ఎందుకు చదివాను అంటే, 2 పొలిటికల్ పార్టీస్ మధ్యలో జరుగుతున్న ఫైట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కూడా ఆ పర్చేస్ కమిటీలో ఉన్నాడు. వారు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. శివకుమార్ని వివరణ అడగడం వల్ల ఇంట్లో మీకు క్లారిటీ ఉండదు. ఆ సబ్జెక్టులో లోతైనటువంటి సబ్జెక్టులో వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది. ఆ గీ ఎక్కడ ప్రక్రియ జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది, ఉత్తరప్రదేశ్ జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది, పల్మేలో జరుగుతున్నది, శ్రీకాళహస్తిలో జరుగుతున్నది, కర్ణాటకలో జరుగుతున్నది. ఈ 6 ప్లాంట్స్లో గీ తయారవుతున్నటువంటి కేంద్రాల్లో ఏ రోజన్నా ఒక బోర్డు సభ్యుడు వెళ్ళి అక్కడ చూసి వచ్చిండా, దాన్ని ఒకవేళ అక్కడ వెళ్ళి పరిశీలన చేసి ఈ నెయ్యి నిజంగా 400 రూపాయల 475 పైసలు 475 రూపీస్కి పర్ కేజీ నెయ్యి వస్తుంది. అసలు 475 రూపాయలకు నెయ్యి ఏడని వస్తుందా? ఇది రాదనేటువంటి విషయం తెలిసి కూడా టీటీడీకి వనరులకి లోటు లేదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ 12,000 13,000 కోట్లు ఉన్నాయి. శ్రీనివాణి ట్రస్ట్లో 1,500 కోట్లు ఉన్నాయి. స్వామివారికి రోజు హుండీలో కోట్లాది రూపాయలు భక్తులు వచ్చి వేసిపోతున్నారు. ఒరిజినల్ గీ కొనడానికి వీళ్ళకి ఏంటి బాధ చెప్పండి? వీళ్ళ జోబులకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? 15,000 కిలోల నెయ్యి రోజు అవసరం పడుతుంది. 15,000 కిలోల నెయ్యికి 15,000 మంది డోనర్లను తయారు చేసుకుంటే ఒరిజినల్ నెయ్యి 2,000 రూపాయల లెక్క కిలో కొనుక్కొచ్చి స్వామివారికి నెయ్యి సమర్పించచ్చు కదా. ఈ టెండర్ లేని, ఈ పంచాయతీ లేని, కొట్లాటలు ఎందుకు ఇదంతా? హిందువుల మనోభావాలు మనందరం కలిసి స్వామివారికి సమర్పిస్తున్నటువంటి డబ్బుల్ని ఒక బోర్డు ఖర్చు పెట్టడంలో ఎందుకు ఈ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏమున్నది? 400 రూపాయలు పెట్టి నెయ్యి కొనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? వెంకటేశ్వర స్వామి అండి, ఆయన కరుణ లేకపోతే మనం ఇక్కడ నిలవలేమండి. ఆయన కరుణ, ఆయన చల్లని చూపుతోని ఈరోజు అందరం కూడా ఇట్లా నిలబడగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం. ఒక్క నిమిషం శివకుమార్ గారు, మీరు అన్న మాటలో